హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వ్లాగ్. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందు మనం చికెన్ని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఒక పావు కేజీ చికెన్ని తీసుకున్నాను. తర్వాత చిటికెడు పసుపు, తగినంత సాల్ట్. నాకైతే ఒక 2 స్పూన్స్ పట్టాయి. కావాలంటే తర్వాత మనం వేసుకొని చూసుకోవచ్చు. తర్వాత సరిపడా కారం, నెక్స్ట్ వచ్చేసి నేను ఇంట్లో చేసి పెట్టుకున్న మసాలా పౌడర్, తర్వాత చికెన్ మసాలా, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ కొంచెం కర్డ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక 1.5 లెమన్. ఇప్పుడు దీని అంతటిని మంచిగా చేత్తో కలుపుకోవాలి. మొత్తం చికెన్ పీసెస్ అంతటికి పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక గుడ్డు కూడా కొట్టి దాన్ని కూడా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గుడ్డు చేత్తో ముట్టుకోలేని వాళ్ళు ఏమన్నా ఉంటే వాళ్ళు ముందుగానే ఒక బౌల్లో బాగా ఎగ్ని బీట్ చేసుకుని ఆ మిశ్రమాన్ని కూడా వేసుకుని కలుపుకోవచ్చు. సో ఇలా కలుపుకున్న మిశ్రమం మీద కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక ఫ్రిడ్జ్లో ఒక 1.5 అవర్ పాటు స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్ మీద కొంచెం లైట్గా ఆయిల్ రాసి దాని మీద మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న చికెన్ మిశ్రమాన్ని ఇడ్లీలు ఎలా పెట్టుకుంటామో అట్లాగా పరుచుకోవాలి. నెక్స్ట్ మనం ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని అవి ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఫ్రైకి కావాల్సిన ఉల్లిపాయలు, కాస్త కారం అంతా వేయించుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆల్రెడీ బాయిల్ అయిన చికెన్ పీసెస్ని కూడా మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ లైట్గా కారం, రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకుని బాగా కలుపుకుంటే మన వేడి వేడి ఆంధ్ర స్టైల్ చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్లాగ్.